నెల్లూరులో జగన్ గారి క్రేజ్ అండి. ఎందుకంటే కనుక మన మామూలు కాదు, ఆయన కారు కూడా జనం వెంటపడి పరుగులు పెడుతున్నారు. నెల్లూరులో జగన్ గారి క్రేజ్ చూస్తే వామ్మో ఏంట్రా అన్నట్టుగా ఉందన్నమాట. అంతమంది జనం జగన్ గారి కోసం వచ్చిన అభిమానులు చూస్తే ఇసుకేస్తే రానంతమంది జనం అయితే కనుక నెల్లూరులో జగన్ గారి క్రేజ్ అండి. ఎందుకంటే కనుక మన మామూలు కాదు, ఆయన కారు కూడా జనం వెంటపడి పరుగులు పెడుతున్నారు. నెల్లూరులో జగన్ గారి క్రేజ్ చూస్తే వామ్మో ఏంట్రా అన్నట్టుగా ఉందన్నమాట. అంతమంది జనం జగన్ గారి కోసం వచ్చిన అభిమానులు చూస్తే ఇసుకేస్తే రానంతమంది జనం అయితే కనుక నెల్లూరులో ఈ రోజు దగ్గర జరిగింది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి రైల్వే కోడూరు కుమారుడి వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవడం అయితే జరిగింది. ఆ హాజరైన ఆ వివాహ వేడుకలో అది పెళ్ళంటే పెళ్ళికి కూడా జగన్ గారు హాజరైతే ఆ జనం చూస్తూ నిజంగానో అవసరమైతే నేను ఇక్కడ ప్లే చేస్తూ ఉంటాను కనుక చూడండి. అసలు అంత అంటే మామూలు జనం కాదనమాట. ఏదో బహిరంగ సభ పెడితే ఎంతమంది వస్తారో అంతమంది జనం వచ్చారు వివాహ వేడుక్కి. అది నేను అనేది. కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడికి జనం జగన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పాలా. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పుకుంటాను. పెళ్ళ లేకపోతే ఓదార్ప లేకపోతే వేరే కార్యక్రమం ఏదైనా జనానికి అనవసరం. జగన్ గారు వచ్చారు మేము వెళ్ళిపోవాలంతే, జగన్ గారు వచ్చారు మేము వెళ్ళాలంతే. ఇదే కాన్సెప్ట్లో ఉన్నట్టున్నారు జనం మాత్రం బీభత్సంగా అయితే కనుక వచ్చారండి అక్కడికి. ఏంటి అసలు ఏంటి హెలిప్యాడ్లో దిగిన కానీ హెలికాప్టర్లో హెలిప్యాడ్ దగ్గర దిగిన మొదలుకొని జగన్ గారు కూడా జనం బ్రహ్మరథం పట్టారు. మన మామూలుగా అసలు అంతమంది జనాన్ని చూసి
నిజంగా అక్కడ ఒక రకమైనటువంటి ఆ క్రౌడ్ని చూసి చాలా ఇబ్బంది అని అనిపించింది అన్నమాట. అంతమంది జనం. వివాహ వేడుక కదండి, వేరే వేరే పార్టీ మీటింగో లేకపోతే బహిరంగ సభ వేరే ఏదైతే వేరేలా ఉన్నాం. వివాహ వేడుకలో అంతమంది జనం జగన్ గారి సెల్ఫీల కోసం, జగన్ గారిని కలవడం కోసం, జగన్ గారితో మాట్లాడడం కోసం, జగన్ గారితో కరచాలనం చేయడం కోసం అంతమంది జనం ఎగబడ్డారు. నిజంగా ఆ వీడియోలు చూస్తూ ఉంటే కనుక జగన్ గారు నెల్లూరులో ఆయన ఆ పెళ్లి వేడుకకు సంబంధించిన ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఇంతమంది జనం ఎలా వచ్చారా బాబు అని అనిపిస్తుంది. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి చూడండి, చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.